హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మిగిలిన చపాతీలతోని ఒక్కసారి ఈ విధంగా స్నాక్ ఐటమ్ అయితే చేసి పెట్టండి. నార్మల్ చపాతీ కంటే కూడా ఇలా చేసి పెడితే భలే ఇష్టంగా తింటారు. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. టేస్ట్ విషయానికి వస్తే అస్సలు వదిలిపెట్టకుండా తింటారు. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇందులో మనం వెజిటేబుల్స్ కూడా వేస్ట్ చేసుకుంటాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఫస్ట్ ఇక్కడ నేను ఒక 2 చపాతీలను అయితే తీసుకున్నానండి. నైట్ చేసిన చపాతీలు 2 మిగిలినయి. ఇలా ఇస్తే తినట్లేదని చెప్పేసి నేను ఈ విధంగా అయితే చేసి పెట్టాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఇక్కడ తీసుకున్న ఈ 2 చపాతీలని ఇలా రోల్ చేసేసుకోవాలి. ఇలా రోల్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలండి. చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి. మిగిలిన చపాతీ అనే కాకుండా మామూలుగా చపాతీ చేసుకొని కూడా ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. నాకు నైట్ మిగిలిపోయింది కాబట్టి ఇలా ప్రిపేర్ చేశాను. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీలని ఇలా కట్ చేసేసుకొని వీటిని పొడి పొడిగా చేసేసుకోవాలి. ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా విడివిడిగా చేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకొని ఇవి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక దీంట్లో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. దీంట్లోనే ఒక 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఉల్లిపాయ అనేది మనకి మరీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. లైట్గా సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది. దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక దీంట్లో సన్నగా తరిగిన క్యాబేజీ అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసేసుకోవాలి. ఇక్కడ క్యారెట్ క్యాబేజీ కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మనకు మరీ మెత్తగా మగ్గాల్సిన అవసరం లేదండి. లైట్గా మగ్గితే సరిపోతుంది. మనము స్నాక్ తినేటప్పుడు మనకి క్యారెట్ కానీ క్యాబేజీ కానీ పంట కింద తగులుతూ కొంచెం కరకరలా ఉండేలా చూసుకోవాలి. మరీ మెత్తగా మగ్గించుకోవద్దు. ఇక్కడ ఒక 2 నిమిషాలు ఇలా మగ్గాక ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఒక 2 టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా, నేను ఒక చిటికెడు పసుపు కూడా వేసానండి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. పసుపు కూడా కొద్దిగా వేసేసుకొని ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా ఇదంతా చక్కగా క్యాబేజీకి అలాగే క్యారెట్ ముక్కలకు పట్టే విధంగా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని టమాటా ముక్కలు వేసుకున్నాం కదా, ఒక్క నిమిషం పాటు మగ్గించేసుకుందాము. ఇక్కడ మనం వేసుకున్న అన్ని కూరగాయలు చక్కగా క్యాబేజీ క్యారెట్ టమాటా ఉల్లిపాయ అన్నీ సాఫ్ట్గా మగ్గిపోయినాయి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న చపాతీ ముక్కలన్నీ వేసేసుకోవాలండి. మనం నూడిల్స్లా కట్ చేసుకున్నాం కదా, ఇలా సన్నగా పొడవుగా ఇలా కట్ చేసుకున్న చపాతీ ముక్కలన్నీ వేసేసుకొని ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. చపాతీ ముక్కలకి మనం వేసుకున్న మసాలాలు క్యారెట్ టమాటా అంతా గ్రేవీ అంతా పట్టే విధంగా బాగా ఇలా కలుపుకొని మూత పెట్టేసి చిన్న మంట మీద ఒక్క 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇంకెక్కువ టైం పట్టదండి. మనకి ఒక 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లేదంటే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికల్లా స్నాక్ లాగా కూడా చేసి పెట్టేయచ్చండి. ఒక 2 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. వేడిగా మనకి స్నాక్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా మిగిలిపోయిన చపాతీతో కూడా మనం స్నాక్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా. చపాతీ డైరెక్ట్గా ఇస్తే తినని పిల్లలకి ఒకసారి ఈ విధంగా కూరగాయ ముక్కలు అన్నీ వేసి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. నిజంగా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరైతే ట్రై చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బాయ్.